రుద్రవరం మండలంలోని 33/11 కేవీ సామర్థ్యం గల నూతన విద్యుత్ సబ్స్టేషన్కు శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నూతన సబ్స్టేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సబ్స్టేషన్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ నూతన సబ్స్టేషన్ను 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో వైసీపీ నేతలు అభివృద్ధి కంటే వ్యాపారాలకే పరిమితమై సబ్స్టేషన్లలో ఉద్యోగులు అమ్ముకున్నారని విమర్శించారు. రైతుల మేలు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఉన్నత విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్, ఏడీఏ శ్రీనివాసులు, రుద్రవరం ఏఈ రాజశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏకం సర్వభూతానాం దామిహోపక్వయే త్రయాం మనసః కామమాకోతిం వాచ సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మయశ్రేయస్త్రయతాన్యశః కర్దమేన ప్రజాభూతామయీ సంభవ కర్దమ శ్రియం వాసై మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు దిక్ఖానతిక్లేతవసమే గృహే నిచదేం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీరమణపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యాజం పురుషానః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, రక్షాం ధారయామి, నమస్కరోమి. లక్ష్మీరమణ గోవింద. ఓం యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనము మొదలు పెట్టడం జరుగుతుంది. మరి విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు, ఈ గారు, డిఈ గారు, ఏడీ గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము, ఇక్కడ ఒక సబ్స్టేషను గతంలో సబ్స్టేషన్లు తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈరోజు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ తోటే ఆ రోజు అన్ని సబ్స్టేషన్లు తీసుకురాగలిగినాము. మళ్ళీ ఈరోజు మన మంత్రి గారు గొట్టిపాటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. నిజంగా అంటే ఆయన ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలు, అదేవిధంగా రైతులు పడే ఇబ్బందులు, ఈ ఓవర్లోడ్ అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రెమిసెస్ లో ఉండేది కూడా వెంటనే మీరు స్టార్ట్ చేయించుకోండి అని చెప్పి మాకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందాక చెప్పినట్టుగా కూడా రుద్రవరం మండలంలో రైతులు ఎక్కువ, రైతు సమస్యలు కూడా ఎక్కువ. ఈ ఓవర్లోడ్ అవ్వడం తోటి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డము. ఈ సబ్స్టేషన్ రావడము, అదేవిధంగా ఆలమూరు ప్రజలకి, అదేవిధంగా రుద్రవరంలో రైతులకు కూడా ఈ సబ్స్టేషన్ రావడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. విధంగా ముత్యాలపాడుకు ఒక సబ్స్టేషన్ కూడా అడగడం జరిగింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుంది. మరి ఇందాక చందులూరు కాడ కూడా ఒక సబ్స్టేషన్ అడగడం జరుగుతుంది. ఇట్లా ఇంకా కొన్ని మనకి, ఎందుకంటే మన ప్రాంతంలో, మన జిల్లాలోనే ఎక్కువ శాతము రైతులు పంట వేసుకున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన ప్రాంతము, ఆలగడ్డ ప్రాంతము, అదేవిధంగా శ్రీశైలము. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ, రైతు సమస్యలు ఎక్కువ, ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. కాబట్టి తప్పకుండా ఇంకా వచ్చే రోజుల్లో కూడా సబ్స్టేషన్లు ఎక్కువ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా మంత్రి గారి సపోర్ట్ తోటి, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి తప్పకుండా సబ్స్టేషన్ తీసుకొచ్చి, సబ్స్టేషన్లనే కాదు పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, లేకపోతే లైట్ల ప్రాబ్లం కానీ, ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి.
మనకి స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది. అది కూడా ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏడీ గారు మనకు కొత్తగా వచ్చినారు, ఆయన కూడా తప్పకుండా ఈ ప్రాంతంకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఉన్నారు. మిగతా స్టాఫ్ అందరి సపోర్ట్ తో కూడా తొందరలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రైతులకు అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు భూమి పూజ చేయడం అనేది కూడా. ఈ మా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేసాము అని చెప్పి మాట్లాడే వాళ్ళకందరికి కూడా ఈ రోజు మేము సమాధానం మేము చేసే పనుల ద్వారా చెప్పడం జరుగుతుంది. గతంలో మేము తెచ్చిన సబ్స్టేషన్లకి వాళ్ళు పూర్తయిన సబ్స్టేషన్లకి వాళ్ళు పోస్టులు అమ్ముకొని, అంటే ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళు దాని మీద వ్యాపారం చేశారే తప్ప ప్రజలకి న్యాయం చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేకుండే. ఈ రోజు మంత్రి గారిని ఎన్నిసార్లు కలిసామో మాకు తెలుసు, అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి వాళ్ళు ఎంటబడినామో మాకు తెలుసు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినామో, ఎన్నిసార్లు మేము లెటర్లు పెట్టి ఇది సాధించుకోగలిగినాం అనేది మాకు తెలుసు. సో ఈ రోజు ప్రజల కోసము, రైతుల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఇళ్లలో కూర్చొని నిద్రపోతున్నారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో రైతులకి బ్రహ్మాండంగా అటు పంట నష్టం జరగకుండా రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు, ఈ విధంగా విద్యుత్ ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా రైతుల్ని మా ప్రభుత్వం మాత్రమే ఆదుకోగలుగుతుందని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము. దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ శాఖకు సంబంధించిన గొట్టిపాటి రవి గారు అని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నాము. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.